రెండేళ్లలో అభూత కల్పనలు తప్ప రేవంత్ చేసింది ఏమీ లేదన్నారు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్. 100 కోట్లతో అధికారిక గెస్ట్ హౌస్ కట్టించుకోవడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుల పేరు తలవకుండా రేవంత్కి పూట గడవట్లేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు మారు పేరు హరీష్ రావుని ఆయన వ్యక్తిగతంగా తోలనాడుతున్నారని చెప్పారు. రేవంత్ సంచులు మోసి ఢిల్లీలో తన ప్రతిష్ట పెంచుకునే ప్రయత్నం చేసినట్టు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కూడా ఒక బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయలేదు. ఆయన ఏమన్నా కంప్లీట్ చేసుకుంటూ బిల్డింగ్ అని అంటే ఆయన ఉండడానికి 100 కోట్ల రూపాయలతో మర్రి చెన్నారెడ్డి మానవర్ల దాంట్లో ఒక 100 కోట్ల రూపాయలతో ఆయన కూర్చోవడానికి ఒక అధికారిక బిల్డింగు, అది గెస్ట్ హౌస్ పేరు మీద కట్టుకోవడమే తప్ప ఇంకా చేసుకున్నది ఏమీ లేదు. దాంతోపాటు ఆయన ఆడుకోవడానికి, ఆయన మనవడు ఆడుకోవడానికి ఒక 10 కోట్ల రూపాయలతో ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో ఆయన ప్రారంభించి శంకుస్థాపన చేసి పూర్తి చేసిన